నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని చూల తనహా సంకాయ సూత్రం గురించి చెప్పుకుందాం. చూల అంటే చిన్నది. ఇక్కడ తృష్ణకు సంబంధించిన చిన్న సూత్రం అని చెప్పుకోవచ్చు. అంటే తృష్ణని క్షయం చేయడానికి, నాశనం చేయడానికి చెప్పిన చిన్న సూత్రం. ఈ సూత్రం ఒక భిక్షువు తృష్ణను నశింపజేసి ముక్తుడు అవుతాడు అని భగవానుడు శక్రునికి బోధిస్తున్నప్పుడు మహామొగలానుడికి వినిపించింది. ఆ తర్వాత బుద్ధుని బోధను శక్రుడు ఎలా అనుసరిస్తున్నాడో చూద్దాము అని మహామొగలానుబంతే వారు ఉండే చోటి స్వర్గానికి వెళ్తాడు. అక్కడ సుఖభోగాల్లో మునిగి ధమ్మాన్ని పాటించని శక్రునికి ధమ్మాన్ని పాటించమని హెచ్చరించి వస్తాడు. అంటే ఈ సుత్తాలో ఈ విషయాలన్నీ జరిగి ఉంటాయి. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు మిగారమాత ప్రాసాదం పుబ్బారామంలో ఉంటున్నాడు. అప్పుడు దేవతలకు అధిపతి శక్రుడు. శక్రుడు అంటే దేవతల రాజు అని చెప్పవచ్చు. ఈ దేవతలు అన్నది కూడా మనుషుల్లాగే వాళ్ళ ఆయువు కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసిన పుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళ ఆయుష్ అనేది ఉంటుంది. వాళ్ళేమి పూర్తిగా శాశ్వతంగా జీవించి ఉండటం కానీ, లేకపోతే ఇంకొకరికి ముక్తిని ప్రసాదించే స్థాయిలో వాళ్ళు ఉండరు. మనలాగే కొంతమంది మానవ లోకంలో జన్మిస్తారు, కొంతమంది జంతు లోకంలో. అంటే వారి వారి కర్మల అనుసారంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ పుణ్యకర్మలు చేశారు అంటే శీలాన్ని ఆచరించారు, దానాది పుణ్యకర్మలు చేశారు, మంచి పనులు చేస్తూ పోయారంటే వాళ్ళకి ఈ ఉన్నతమైన లోకాలు లభిస్తాయని చెప్తాడు. ఎవరైతే పాపకర్మలు చేస్తారో వాళ్ళకి ఈ అధోగతులు లభిస్తాయని భగవానుడు చెప్తాడు. కానీ ఈ నిబ్బానం అన్నది వీటన్నిటికన్నా ఉన్నతమైన స్థితి. దేవతలుగా పుట్టినా కానీ వాళ్ళు కూడా వాళ్ళ పుణ్యం పూర్తవగానే మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెడతారు. సో అది కూడా శాశ్వతమైన సంతోషం కాదు అని బుద్ధ చెప్తాడు. అంటే మానవ జన్మ కన్నా ఈ దేవతా జన్మ అన్నది కొంచెం ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఉంటాయి, తక్కువ బాధలతో కూడిన జీవితం అన్నది ఉంటుంది, అంటే మానవ జన్మతో పోల్చుకున్నప్పుడు. కానీ ఈ దేవతా జన్మ కూడా అనిత్యమైనదే అని బుద్ధ చెప్తాడు. కొంతమంది ఇలా అనుకుంటారు, మేము స్వర్గంలో పుట్టాలి, ఈ ఆనందాన్ని ఆనందించాలి, అంటే ఈ ఆనందంలో ఉండాలి, సంతోషించాలి, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ మీరు పుణ్యకర్మలు చేస్తే ఆ లోకంలో పుడతారు. కానీ ఎప్పుడైతే మీ పుణ్యకర్మ యొక్క ఫలం అంతమైపోతుందో మళ్ళీ మీ లోపల ఉన్న అంతకుముందు ఉన్న కర్మ ఫలితం అన్నది అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడే పుట్టాలి అని లేదు. మళ్ళీ మానవ జన్మలో పుట్టచ్చు, జంతు జన్మలో పుట్టచ్చు, లేకపోతే అదే లోకాల్లో పుట్టచ్చు, చెప్పలేము. సో ఇది సంసార చక్రంలో జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక్క మనకే కాదు, బోధిసత్వుడికి కూడా జరిగింది చాలా సందర్భాల్లో. ఆయన చెప్తాడు, నేను ఒకానొక జన్మలో రాజుగా ఉన్నాను. అప్పుడు చాలామందికి కొన్ని శిక్షలు విధించాను. ఆ కారణం చేత నేను ఎన్నో జన్మలు ఈ నరకలోకంలో ఆ దుఃఖాన్ని అనుభవించాను అని తేమియా జాతకంలో చెప్తాడనమాట. అంటే మనం చేసే ప్రతిదీ మంచి చెడు ఆ ఫలితాన్ని మనమే పొందుతాము. వీటన్నిటికి అతీతమైన స్థితే నిబ్బానం, తృష్ణాక్షయం. దాని మీద మనం ఎక్కువ దృష్టిని నిలపాలి తప్ప ఈ లోకంలో పుట్టాలి, ఆ లోకంలో పుట్టాలి అనుకుంటే మళ్ళీ దుఃఖమే పొందుతూ ఉంటాము. కొంత సుఖాన్ని పొందొచ్చు, దేవతా లోకంలో పుట్టి, అంటే తుషిత దేవతా లోకం అని ఇలా కొన్ని దేవతా లోకాలు ఉన్నాయి. మనకి 31 లోకాల గురించి భగవానుడు చెప్పినట్టుగా మనకి కనబడుతుంది. సో అవన్నీ పక్కన పెడితే ఈ ప్రస్తుత జన్మలో మన లోపల దుఃఖం ఉంది,
ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో మిగతావన్నీ తర్వాత చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ శక్రుడి గురించి వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పడం జరిగింది. దేవతలకు అధిపతి అయిన శక్రుడు, ఇంద్రుడు అని కూడా పిలుస్తాడు. ఈవెన్ ఇంద్రుడు అయినా కానీ భిక్షువుకి నమస్కరిస్తాడు. ఎందుకంటే వారి శీలం అంత గొప్పది కాబట్టి, అంటే భిక్షు శీలం అన్నది హయ్యెస్ట్. అయితే భగవానుడి దగ్గరికి శక్రుడు వచ్చాడు. వచ్చి ఆయనకి అంటే నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చొని ఉన్న ఆ దేవాధిపతి శక్రుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: బంతే, భిక్షువు తృష్ణ నశించగా సంపూర్ణ నిష్టను అంటే చివరి దశను, సంపూర్ణ యోగక్షేమాన్ని అంటే భద్రతను, సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని, సంపూర్ణ అంతిమ లక్ష్యాన్ని పొంది దేవ మానవుల్లో శ్రేష్ఠుడు ఎలా అవుతాడో నాకు సంక్షిప్తంగా తెలపండి. అంటే నిబ్బానాన్ని పొందిన వ్యక్తికి ఎలా అవుతాడు, అంతిమ లక్ష్యాన్ని ఎలా పొందుతాడు అని ఆ మార్గాన్ని నాకు తెలపండి అని ఆ శక్రుడు అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: ఇక్కడ దేవేంద్ర, భిక్షువు అన్ని ధర్మాలు పట్టుకోవడానికి తగినవే అని వింటాడు. భిక్షువు ఇలా అన్ని ధర్మాలు పట్టుకోవడానికి తగినవే అని విన్నప్పుడు అతడు అన్ని ధర్మాలను గుర్తుపెట్టుకుంటాడు. అన్ని ధర్మాలను తెలుసుకొని అన్ని ధర్మాలను అర్థం చేసుకుంటాడు. అన్ని ధర్మాలను అర్థం చేసుకొని సుఖం కానీ, దుఃఖం కానీ, అదుఃఖం, అసుఖము కానీ ఏ వేదనను అనుభవించినా ఆ వేదనలు అనిశ్చతను చూస్తూ ఉంటాడు, విరాగాన్ని చూస్తూ ఉంటాడు, నిరోధాన్ని చూస్తూ ఉంటాడు, పరిత్యాగాన్ని చూస్తూ ఉంటాడు. అతడు ఆ వేదనలోని అనిశ్చతను చూస్తూ ఉంటాడు, విరాగాన్ని చూస్తూ ఉంటాడు, నిరోధాన్ని చూస్తూ, పరిత్యాగాన్ని చూస్తూ లోకంలో దేన్ని పట్టుకోకపోవడం వలన పరితపించిన కారణంగా నిబ్బానాన్ని పొందుతాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు. దేవేంద్ర, ఈ విధంగా ఆ భిక్షువు సంక్షిప్తంగా తృష్ణ నశించగా సంపూర్ణ నిష్టను, సంపూర్ణ యోగక్షేమాన్ని, సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని, సంపూర్ణంగా అంతిమ లక్ష్యాన్ని పొంది దేవ మానవుల్లో శ్రేష్ఠుడు అవుతాడు అని చెప్తాడు. ధర్మాలు అంటే ఆలోచనలు, రాగద్వేష మోహ లోభ, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న ధర్మాలే. వాటిని తెలుసుకుంటాడు, అవి ఉత్పన్నం కావడం తెలుసుకుంటాడు. మనకి పటిచ్చ సముపాదంలో చెప్తాడు, ఇంద్రియాల కారణంగా స్పర్శ అనేది జరుగుతుంది, స్పర్శ కారణంగా వేదన కలుగుతుంది. అది సుఖ వేదనైనా, దుఃఖ వేదనైనా, అదుఃఖ వేదనైనా కానీ వాటిలో అనిత్యతను చూస్తూ ఉంటాడు. అంటే మన శరీరం పైన ఎటువంటి వేదన కలిగిన ఫీలింగ్ అది దేనివల్ల అయినా ఉండొచ్చు. సుఖ వేదనైనా, దుఃఖ వేదనైనా, అదుఃఖ వేదన అంటే కొన్నిసార్లు ఆ వేదన ఏంటి అన్నది కూడా తెలియదు. అటువంటి సమయంలో కూడా ఇది కూడా అనిత్యమే, ఇది కూడా కొంత సమయం ఉంటుంది, తర్వాత నశిస్తుంది, మళ్ళీ ఇంకొక వేదన పుడుతుంది, అది కూడా కొంత సమయం ఉంటుంది, నశిస్తుంది. సో ఎప్పుడైతే ఈ అనిశ్చయతను చూస్తూ ఉంటాడో శరీరం పైన, అలాగే మనసులోని ఆలోచనల పైన, అతడు కొంచెం కొంచెంగా విరాగాన్ని చూస్తూ ఉంటాడు, అలాగే నిరోధాన్ని చూస్తూ ఉంటాడు, పరిత్యాగాన్ని చూస్తూ ఉంటాడు. సో ఈ విధంగా చూస్తూ ఉండటం వల్ల అతడు ఆ లోకంలో దేన్ని కూడా పట్టుకొని వేలాడు. రాగం పట్ల, ద్వేషం పట్ల, మోహం పట్ల పట్టుకొని వేలాడు. వాటి కోసం పరితపించాడు కూడా. ఆ కారణంగా అతడు నిబ్బానాన్ని పొందుతాడు. సో ఇది చెప్పిన తర్వాత దేవేంద్రుడు, శక్రుడు భగవానుని మాటలను అభినందించి, ఆమోదించి, భగవానునికి నమస్కరించి ప్రదక్షిణం చేసి అక్కడే అదృశ్యమయ్యాడు. ఈ దేవతా రూపాలు అన్నవి అందరికీ కనపడవు. దివ్య చక్షు ఉన్న వాళ్ళకి మాత్రమే వారు కనపడుతూ ఉంటారు. సో మామూలు
మాంసపు చక్షువులతో చూసేవారికి వారు కనపడరు. ఆ సమయంలో ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు భగవానునికి సమీపంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు మహామొగ్గలానునికి ఇలా అనిపించింది. భగవానుని మాటలను ఆమోదించిన ఆ యక్షుడు వాటి అర్థంలోకి చొచ్చుకొని పోయాడా లేదా, నేను ఆ యక్షుడు ఆమోదించిన భగవానుని మాటల అర్థంలోనికి చొచ్చుకొని పోయాడా లేదో తెలుసుకోవాలి. అప్పుడు ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు బలవంతుడు ముడిచిన చేతిని చాచిన చేతిని ముడిచినట్లుగా మిగారామాత ప్రసాదం ఉబ్బారామంలో అదృశ్యమై తావతింస దేవతాలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఈ దేవేంద్రుడు శక్రుడు ఏక పుండరీక ఉద్యానవనంలో 500 దివ్య అంటే అక్కడ సేవకులు ఉంటారు కదా, వాళ్ళతోటి సేవింపబడుతూ ఉన్నాడు. అప్పుడు దేవేంద్రుడి శక్రుడు దూరం నుండి వస్తున్న మహామొగ్గలాని బంతిని చూశాడు. చూసి ఆ 500 తూర్యాలను ఆపించి ఆయుష్మంతుడు మహామొగ్గలానుని వద్దకు చేరుకొని ఆయుష్మంతుడు మహామొగ్గలానుతో ఇట్లా అన్నాడు. మారీసా మొగ్గలాన, స్వాగతం. మారీసా మొగ్గలాన, చాలా కాలానికి ఇక్కడికి రావడానికి వీలు కల్పించుకున్నారు. ఆసనం వేయబడి ఉంది, కూర్చోండి మారీసా మొగ్గలాన అని చెప్తాడు. ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు వేయబడి ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. దేవేంద్రుడు శక్రుడు కూడా కొంత ఎత్తు తక్కువగా ఉన్న ఆసనాన్ని తీసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. అంటే ఎవరైనా భిక్షువులు కానీ లేకపోతే భగవానుడు కానీ ఉంటే వాళ్ళు దంబాన్ని చెప్పేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చునేటప్పుడు వారికన్నా కొంచెం తక్కువ ఆసనం పైన కూర్చోవాలి. అది ఆ భిక్షువుకి కానీ వారి లోపల గుణాలకి ఇచ్చే గౌరవం అన్నమాట. ఒక పక్కన కూర్చున్న దేవేంద్రుని శక్రునితో ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు ఇలా అన్నాడు. కోసియ, భగవానుడు మీకు సంక్షిప్తంగా తృష్ణ నాశన విముక్తికి గురించి ఎలా వివరించాడు, మేము కూడా ఆ మాటలను వింటే బాగుంటుంది అని. మారీసా మొగ్గలాన, మేము అనేక పనులు చేయవలసిన వారము. మా సొంత పనులు చేసుకోవాలి, తావతింస దేవతల పనులు చేయాలి. అయినా మారీసా మొగ్గలాన, చక్కగా విని చక్కగా గ్రహించి చక్కగా ఆలోచించి చక్కగా ధరింపబడిన దాన్ని అంత సులభంగా మర్చిపోము. మారీసా మొగ్గలాన, పూర్వం దేవ అసుర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు, అసురులు ఓడిపోయారు. మారీసా మొగ్గలాన, నేను ఆ యుద్ధంలో గెలిచి అక్కడి నుండి తిరిగి వచ్చి వైజయంత ప్రాసాదాన్ని నిర్మించాను. మారీసా మొగ్గలాన, ఈ వైజయంత ప్రాసాదానికి 100 గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గోపురంలో 700 కుటాగారాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటాగారంలో 7 అప్సరసలు ఉంటారు. ఒక్కొక్క అప్సరసకు 7 పరిచారికలు కూడా ఉంటారు, అంటే చెలికత్తెలు. మారీసా మొగ్గలాన, వైజయంత ప్రాసాద రమణీయకతను చూడాలనుకుంటున్నారా అని దేవేంద్రుడు అడిగితే ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు మౌనంగానే అంగీకరించాడు. అప్పుడు దేవేంద్రుడు శక్రుడు ఈ వైశ్రవణ మహారాజు ఆయుష్మంతుడు మహామొగ్గలానుని ముందుంచుకొని వైజయంత ప్రసాదాన్ని చేరుకున్నాడు. దేవేంద్ర శక్రుని పరిచారికలు ఆయుష్మంతుడు మహామొగ్గలానుని దూరం నుంచి రావడం చూసి భయంతో సిగ్గుతో తమ గదుల్లోకి పోయారు. మామను చూసిన కోడల్లా దేవేంద్ర శక్రుణ్ణి పరిచారికలు భయంతో సిగ్గుతో తమ గదుల్లోకి పోయారు. అప్పుడు వైశ్రవణ మహారాజు దేవేంద్రుడు శక్రుడు వైజయంత ప్రసాదంలో మహామొగ్గలానుని అటు ఇటు తిప్పుతూ, మారీసా మొగ్గలాన, ఈ వైజయంత ప్రసాదం రమణీయకతను చూడండి, అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి, ఎంత గొప్పగా కట్టించామో చూడండి అని చెప్తున్నాడు. ఆయుష్మంతుడు కోసిని పూర్వ పుణ్యం వల్ల ఇది లభిస్తూ ఉంది. మానవులు కూడా ఏ కొంచెం అందాన్ని చూసినా ఆహా, ఇది తావతింస దేవతల్లాగా శోభిస్తూ ఉంది అంటూ ఉంటారు. ఇది ఆయుష్మంతుడు కోసిని పూర్వ పుణ్యం వల్ల శోభిస్తూ ఉంది. అప్పుడు ఆయుష్మంతుడు మహామొగ్గలానునికి ఇలా అనిపించింది. ఈ యక్షుడు అంటే ఈ ఇంద్రుడి గురించి చెప్తూ ఉన్నాడు అనమాట.
అంటే ఆ ఇంద్రుడు ఇలా అనుకుంటున్నాడు, చూసారా నేను ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నానో, ఇది నేను చేసిన పుణ్య ఫలితంగా ఇదంతా లభిస్తూ ఉంది అని తన గురించి తను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ యక్షుడు అతి మూఢుడిగా ప్రమత్తునిగా ఉన్నాడు. నేను ఇతనికి సంవేగాన్ని కలిగించాలి. సంవేగాన్ని అంటే ధర్మం పట్ల ఆసక్తిని, వైరాగ్యాన్ని కలిగించాలి. అప్పుడు ఆయుష్మంతుడు మహామొగలనుడు యుద్ధిశక్తితో ఈ వైజయంత ప్రసాదాన్ని కాలితో కదిలించాడు, కంపింపచేశాడు, వణికించాడు. అప్పుడు ఈ వైశ్రవణ మహారాజు దేవేంద్రుడి శక్రుడు తావతింస దేవలు అంటే ఆ దేవతలు తమ చిత్తాల్లో ఆశ్చర్యపడి అబ్బురపడి ఇలా అన్నారు, ఈ శ్రవణుని యుద్ధిశక్తి అంటే సైకిక్ పవర్సు గొప్పతనం, ఆశ్చర్యం, అద్భుతం. అంటే భగవానుడితో సమానంగా ఎవరికైనా సైకిక్ పవర్స్ ఉన్నాయంటే అది మహామొగలాన బంతేక్ అనమాట. ఆయన చాలా యుద్ధిశక్తులు ఉంటాయి. ఆయన ఎన్నెన్నో జన్మల్లో ఎంతో తపస్సు చేస్తేనే అది యుద్ధిశక్తులు అనేవి లభించాయి. ఈ యుద్ధిశక్తి అన్నది చాలా గొప్పతనం. ఇంతటి దివ్య భవనాన్ని వేలితో కదిలించాడు, కంపింపచేశాడు, వణికించాడు. అప్పుడు ఆశ్చర్యంతో రోమాలో నిక్కబొడుచుకున్న దేవేంద్రుడు శక్రుని చూసి ఇలా అన్నాడు, మహామొగలాన బంతే కోసియ, భగవానుడు మీకు సంక్షిప్తంగా తృష్ణ నాశన విముక్తి గురించి ఎలా వివరించాడు? మేము కూడా ఆ మాటలను వింటే బాగుంటుంది అంటే అప్పుడు ఇలా చెప్తాడు దేవేంద్రుడు, మారీస మొగలన, నేను భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డా నేను భగవానునితో ఇట్లా అన్నాను, బంతే భిక్షువు తృష్ణ నశించగా అత్యంత నిష్టను అంటే చివరి దశను, అత్యంత యోగక్షేమాన్ని, అత్యంత బ్రహ్మచర్యాన్ని, అత్యంత పర్యవసానాన్ని అంటే అంతిమ లక్ష్యాన్ని పొంది దేవ మానవుల్లో శ్రేష్ఠుడు ఎలా అవుతాడో సంక్షిప్తంగా తెలపండి అని అడిగాను. అలా అనగా మారీస మొగలాన భగవానుడు నాతో ఇట్లు అన్నాడు, ఏమని? ఇక్కడ దేవేంద్ర, భిక్షువు అన్ని ధర్మాలు పట్టుకోవడానికి తగనివే అని వింటాడు. భిక్షువు అన్ని ధర్మాలు పట్టుకోవడానికి తగనివే అని విన్నప్పుడు అన్ని ధర్మాలు అతడు గుర్తుపెట్టుకుంటాడు. అన్ని ధర్మాలు తెలుసుకొని అన్ని ధర్మాలు అర్థం చేసుకుంటాడు. అన్ని ధర్మాలు అర్థం చేసుకొని సుఖం కానీ దుఃఖం కానీ అసుఖం ఏ వేదనను అనుభవించినా ఆ వేదనలో అనిశ్చతను చూస్తూ ఉంటాడు, విరాగాన్ని చూస్తూ ఉంటాడు, నిరోధాన్ని చూస్తూ ఉంటాడు, పరిత్యాగాన్ని చూస్తూ ఉంటాడు. అతడు ఆ వేదనలోని అనిశ్చతను చూస్తూ, విరాగాన్ని చూస్తూ, నిరోధాన్ని చూస్తూ, పరిత్యాగాన్ని చూస్తూ లోకంలో దేన్ని పట్టుకోకపోవడం వలన తప్పించడు. పరితపించని కారణంగా నిబ్బానాన్ని పొందుతాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు. దేవేంద్ర, ఈ విధంగా ఆ భిక్షువు సంక్షిప్తంగా తృష్ణ నశించగా అత్యంత నిష్టను, అత్యంత యోగక్షేమాన్ని, అత్యంత బ్రహ్మచర్యాన్ని, అత్యంత పర్యవసానాన్ని అంటే అంతిమ లక్ష్యాన్ని పొంది దేవ మానవుల్లో శ్రేష్ఠుడు అవుతాడు. ఈ విధంగా మారీస మహామొగలాన భగవానుడు తృష్ణ నాశన విముక్తిని గురించి సంక్షిప్తంగా నాకు చెప్పాడు అని దేవేంద్రుడు మహామొగలాన బంతెతోటి చెప్తాడు. అప్పుడు ఆయుష్మంతుడు మహామొగలానుడు దేవేంద్ర శక్రుని మాటలను అభినందించి ఆమోదించి బలవంతుడు ముడిచిన చేతిని ముడిచినట్లుగా తావతింస దేవతా లోకంలో అదృశ్యుడై ఈ విశాఖ మిగారమాత ప్రాసాదం పుబ్బారామంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయుష్మంతుడు మహామొగ్గలాడు వెళ్ళిపోయిన కొంతసేపటికి ఆ దేవేంద్ర శక్రుని పరిచారికలు దేవేంద్రుని శక్రునితో ఇట్లా అన్నాడు, ఆ మారీస భగవానుడా అని అడుగుతారు. ఆ మారీస నా సబ్రహ్మచారి. ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు భగవానుడు కాదు అని చెప్తాడు. అటువంటి మహాయుద్ధిమంతుడు గొప్పవాడు అయిన సబ్రహ్మచారిని కలిగిన మీది గొప్ప లాభం. ఇక భగవానుడు శాస్త్ర అంటే గురువు ఇంకెంత గొప్పవాడో అని ఆ పరిచారికలు అంటారు. అంటే మీరు ఈ మహామొగ్గలాన బంతేనే మీకు సబ్రహ్మచారి అంటే బాగా తెలిసి స్నేహితం కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఇతడే ఇంత గొప్పవాడు అంటే ఈయన యొక్క గురువు ఇంకెంత గొప్పవాడు, భగవానుడు ఎంత గొప్పవాడు అని పరిచారికలు అంటున్నారు.
అప్పుడు ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు భగవానుని వద్దకు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు మహామొగ్గలానుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. భగవానుడు అనేక మంది అనుచరులు ఉన్న ఒక ప్రఖ్యాత యక్షునికి తృష్ణ నాశన విముక్తిని గురించి సంక్షిప్తంగా బోధించిన విషయం గుర్తుందా అని భగవానుడిని అడిగితే, మొగలాన నాకు గుర్తుంది అని భగవానుడు చెప్తాడు. దేవేంద్ర చక్రుడు ఇక్కడ నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డ దేవేంద్ర చక్రుడు నాతో ఇట్లా అన్నాడు. సో అదంతా జరిగిన విషయం అంతా భగవానుడు మళ్ళీ వివరిస్తాడు, ఆయన బోధించింది. సో ఇది చెప్పిన తర్వాత మహామొగ్గలానుడు భగవానుడి మాటలకి ఆనందించి తన అనుమోదాన్ని తెలుపుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మానవ జీవితంలో సుఖము దుఃఖము రెండింటిని అనుభవించవచ్చు. కేవలం దేవతా లోకంలో కేవలం ఎక్కువ సుఖాలు, ఇంద్రియ సుఖాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ధర్మాన్ని అంత తొందరగా గ్రహించలేరు. కానీ వాళ్ళలో కూడా శ్రోతాపన్నులు ఉన్నారు, సగదగాములు, అనాగాములు. మానవుల కన్నా కూడా దేవతలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎక్కువ సంఖ్యలో మార్గఫలాలు పొందిన వారు ఉంటారు. ఒకానొక సూత్రంలో మహాసమయ సూత్రం అనుకుంటా భగవానుడు చెప్తాడు, ఈ ఎంతోమంది దేవతలు, లక్షల కోట్ల దేవతలు ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నారు అని చెప్తాడనమాట. అంటే ఆ సంఖ్యతో పోల్చుకున్నప్పుడు మానవుల సంఖ్య నిబ్బానాన్ని పొందేది తక్కువ అని చెప్పవచ్చు. కానీ ఎవరికైతే ఇంద్రియ సుఖాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఈ విరాగాన్ని పొందడానికి సమయం పడుతుంది. సో విరాగమే నిరోధమే నిబ్బానం. రాగాన్ని పెంచుకోవడానికి కాదు ఈ ధర్మం, విరాగాన్ని పెంచుకోవడానికి. ఎప్పుడైతే విరాగం వస్తుందో అప్పుడు విముక్తి లభిస్తుంది. చిత్తంలోని మలినాలు అన్నీ నశిస్తాయి. సో ఒక్కొక్క ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని మనం సాధన చేయవలసి ఉంటుంది. తృష్ణను నశింప చేయాలి అంటే ఇదే మార్గం. వేదనల పట్ల అనిత్యతను తెలుసుకోవడం, అనిత్య స్వభావాన్ని పెంచుకోవడం, అనాత్మ స్వభావాన్ని పెంచుకోవడం, దుఃఖ స్వభావాన్ని తెలుసుకోవడం. సో ఈ విధంగా మనం నిబ్బానాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇది కేవలం 1 రోజు, 2 రోజులు, వారం, 10 రోజులు చేస్తే సరిపోదు. జీవితం మొత్తం దీనికే చేస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు మనం ఆ నిబ్బానాన్ని పొందుతాం.